హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే కూడా ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైం పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు టైం అయితే జస్ట్ 5:30 అలా అవుతుందండి. ఇంకా అసలు 6 కూడా అవ్వలేదు. చూశారు కదా అసలు ఎంత తొందరగా చీకటి పడిపోయిందంటేనండి. అదే మనకి సమ్మర్లో 6:30, 7 అయినా చీకటి అవ్వదండి. అంటే మ్యాక్సిమం మనకు ఒక గంటన్నర తేడా ఉందండి. ఏంటో ఇంకా మా దగ్గర అయితే చలి మరీ బీభత్సంగా ఉందండి. చలి ఎక్కువగా ఉంది మా సైడ్ అయితే. ఇంక ఇక్కడ బయట తులసమ్మ దగ్గర కూడా చక్క దీపం అయితే వెలిగించుకున్నాను. బయట అయితే చాలా చీకటిగా, వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉందండి. సో ఇంకా ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా నేను వంట అదంతా కూడా ఇంకేం ప్రిపేర్ చేయలేదండి. జస్ట్ ఇందాకే పూజ అయితే చేసేసాను. ఇంకా నేనైతే వేడిగా టీ తాగుదాం అనుకుంటున్నానండి. చల్లగా ఉంది కదా. ఇంకా ఈ చలికాలం ఏంటంటే నేను అప్పుడప్పుడు ఒక 2-3 టైమ్స్ అయితే తాగుతానండి. సో మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయింది. ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే టీవీ చూసుకుంటూ ఇంకా బయట అయితే చల్లగా గాలి వస్తుందండి. వెదర్ చల్లగా ఉంది. ఇంకా నేనైతే ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. చూసారా, 6 అయిపోయింది అంతే. జస్ట్ నేనైతే ఇప్పుడు కొంచెం టీ అయితే తాగేస్తాను వేడివేడిగా. సో ఇంకా మన ఫ్రిడ్జ్లో వచ్చేసి అయితే పెద్దగా ఏమీ ఉండవండి, అంతే అన్నమాట. ఇవి పాలండి. ఇంకా నేనైతే వెళ్ళి టీ అయితే పెట్టేసుకుంటాను. సో ఇట్లా ఇప్పుడు చూసారా, కిచెన్ మొత్తం చీకటిగా ఉంది. ఇంకా నేను వెళ్ళి అయితే లైట్ వేసుకుంటానండి. సో ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా కిచెన్లో అయితే చూసారు కదా, గిన్నెలన్నీ తోమేసి పెట్టుకున్నాను. సింక్లో అయితే జస్ట్ ఒక ప్లేట్ ఉంది అంతే. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా మార్నింగ్ టైమే తుడిచేసి పెట్టుకున్నానండి. సో ఇంకా గ్లాసులో అయితే పాలు ఉన్నాయి. నేనైతే టీ పెట్టేసుకుంటాను ఇప్పుడు. సో ఇంకా నేనైతే ఇక్కడ టీ పెడుతున్నానండి. ఇంకా కిచెన్లోకి వచ్చాను కదా, ఇంక ఇక్కడ ముందుగా తోమిన గిన్నెలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనకి స్టవ్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్గా ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఎక్కడొక్కడ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. మనం సర్దుకోవడంలోనే ఉంటుందండి ఏదైనా కూడా. ఇంక ఇక్కడ నేను టీ పెట్టడానికైతే బౌల్ కోసం అయితే చూశాను. ఇంకా అది కబోర్డ్లో ఉంది అండి, తీయాలి. ఇంక ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఈ మధ్య మంచిగా అవుతున్నాయండి. అప్పుడప్పుడు జస్ట్ మార్నింగ్ ఒక 1/2 అవర్ అలా బయట ఎండకు పెడుతున్నానండి. మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ చాలా మంచిది కదా. ఆ ఎండకి మన మొక్కలు కనుక జస్ట్ ఒక 10-15 నిమిషాలు పర్లేదండి, ఆ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఎండకు ఉంచాల్సిన పని లేదు. ఇలా ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఎండకు పెడితే సరిపోతుందండి, 4-5 డేస్కి ఒకసారి. నేను ఈ మధ్య ఈ స్నేక్ ప్లాంట్స్ అన్నీ కూడా బయట పెట్టానన్నమాట. మార్నింగ్ ఎండకి అన్నీ బయట పెట్టాను. ఇంకా తీసుకొచ్చి లోపల పెట్టేశానండి. మనకు అవన్నీ కుండీలు వైట్వి కాబట్టి నీట్గా తుడిచేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఇంకా ఏంటోనండి, ఈ చలికి అప్పుడప్పుడు టీ ఎక్కువగా తాగాలనిపిస్తుందండి. నేనైతే 2-3 టైమ్స్ తాగుతున్నాను. అసలు ఏంటో, ఎంత తగ్గిద్దాము, టీ తాగడం మానేద్దాం అనుకుంటే ఈ చలికాలం మరీ అంత ఎక్కువైపోతుందండి. ఏదైనా ఇంకా చలికాలం అయితే ప్రతిదానికి మనం వేడివేడిగా ఉన్న వాటికి తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, అలా అన్నమాట. టీ అయితే ఎన్నిసార్లు తాగినా తాగాలనిపిస్తుందండి, వేడిగా ఉంటుంది కాబట్టి. నేను మార్నింగు ఒక గ్లాస్ పాలైతే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే చలికాలం కదా, తొందరగా పెరుగు మనకి తోడుకోదు కాబట్టి నేను మార్నింగే పెరుగు తోడు వేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ వేసాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పెరుగు అన్నది చక్కగా మనకి తోడుకుంటుంది. నార్మల్ పులుపు ఉన్నప్పుడైతే ఈవినింగ్ కూడా తినొచ్చండి. మార్నింగ్ తోడు వేసామంటే ఈవినింగ్ కూడా తినొచ్చు. ఈవినింగ్ వేసామని మార్నింగ్ కొంచెం మా వారికి ఏంటంటే పుల్లగా ఉండాలి తనకి పెరుగు. నాకు అలా ఇష్టం ఉండదండి, మరీ పుల్లగా పెరుగు తినడం నచ్చదు.
కొంచెం స్వీట్గా ఉండాలన్నమాట. కొంచెం తీయగా ఉన్న పెరుగు అయితేనే నచ్చుతుంది. నేనైతే మార్నింగ్ తోడు వేసాను అనుకోండి, ఈవినింగ్ వేసుకుని తినేస్తాను. ఇంక ఇక్కడ టీ పెట్టేశాను కదా, అది ఎంచక్క మరిగేలోగా ఇలా కాసేపు బయటికి వెళ్దామనేసి అయితే నేను ఇలా బయటకు వచ్చాను. ఇంకా బయటంతా కూడా చల్లగా ఉందండి, మంచి గాలి వస్తుంది. నేనైతే ఇంకా ఇప్పుడు ఏమి స్వెటర్ లాగా అయితే ఏమీ యూజ్ చేయట్లేదు, ఇంకా వేసుకోలేదు. ఇంకా జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలా బయటకు వచ్చాను కదా, వచ్చినప్పుడైతే జస్ట్ కొద్దిసేపు అలా బయట ఉంటాను. ఇంక ఇక్కడ బయట ఒకసారి వీడియో షూట్ చేద్దామని అసలు చూశానండి. అసలు ఎక్కడ ఒక్క మనుషులు ఎవ్వరు రోడ్డు మీద కనిపించట్లేదండి. అంటే అంత చలి ఉందన్నమాట. చూసారు కదా ఎంత విశాలంగా ఉందంటేనండి, రోడ్ అంతా కూడా ఖాళీగా ఉందన్నమాట. అసలు ఎవ్వరు కూడా అసలు ఈ చలికి బయటికి వెళ్ళడం లేదు, తిరగడం లేదు. ఇంకా టైం 7 కూడా అవ్వలేదండి, అంత చలి ఉంది. సో కొంచెం చాలామంది అయితే సేఫ్గా ఉండండి. మరీ చలికి తిరగడము, జలుబు కానివ్వండి, జ్వరాలు కానివ్వండి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం హెల్త్ చూసుకోవాలండి. ఇంక ఇక్కడ బయట అంతా కూడా ఇలా వీడియో షూట్ చేశానండి. ఇంక ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ డోర్ కదా, నేను ఇది లోపల నుంచి పెట్టేస్తాను అన్నమాట. డోరు ఇటు నుండి రాలేదులేండి, నేను ఇలా బాల్కనీ నుండి వచ్చానన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. చల్లగా వస్తుందండి. మనకి కింద ఉన్నదానికంటే పైన ఉన్నామనుకోండి, మనకి గాలి ఎక్కువగా వస్తుందండి. మాకైతే చల్లటి గాలి వస్తుందండి. అసలు డోర్లే ఓపెన్ చేయను, డే అంతా కూడా డోర్లన్నీ వేసే ఉంచుతాను. ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్తున్నాను. అలా బయట కాసేపు తిరిగి వచ్చేసరికి ఇంచక్క టీ అయితే మరుగుతుంది లేండి ఇక్కడ. ఇంకా టీ తాగేశాక నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తానండి. చూసారు కదా చక్కగా మరుగుతుంది. నేను స్టవ్ ఎక్కువ చేస్తూ తక్కువ చేసుకుంటూ ఇలా టీ అయితే చాలాసేపు మరిగిస్తానండి. మనకి టీ అనేది ఎక్కువగా మరిగితేనే బాగుంటుంది కదా. సో మీరు డిన్నర్ చేశారా? మీరు ఏం తిన్నారో, ఏం స్పెషల్ చేసుకున్నారో చెప్పండి. ఇంకా మేము ఈ 1 మంత్ అంతా కూడా ఏం నాన్ వెజ్ తినమండి. మేము జస్ట్ వెజ్ కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే తోటకూర పప్పు చేశాను. ఇంకా మాకైతే ఇప్పటికి ఈవినింగ్కి సరిపోతుంది. మాకు అదే కర్రీ ఉందన్నమాట. నేను ఇంకా మా వారు వచ్చాక అప్పుడు వేడివేడిగా రైస్ అయితే పెట్టేస్తానండి. కడిగి పక్కన పెట్టి ఉంచుతాను, ఎందుకంటే రైస్ నానితే బాగుంటుంది కదా. ఇంక ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఇంట్లోనే పెట్టి ఉంచుతాను కాబట్టి బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నేను అసలు ఇంకా ఏమి షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ టైం అయితే బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగేసి ఇంక ఇక్కడైతే నేను జ్యూస్ తీసుకుంటున్నానండి. చెప్పాను కదా, నేను డైలీ కూడా ఇలా ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాను. డైలీ మార్నింగ్ ఇదొక గ్లాస్ అయితే తాగుతానండి. చాలా ఎనర్జీగా ఉంటుంది. మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. మనం ఎన్నో షాప్లో తీసుకొచ్చుకునే వాటితో పోల్చుకుంటే ఇలాంటి జ్యూసులు తాగడం చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా నేనైతే కొంచెంగా జ్యూస్ తాగేశాను. ఇంకా కొంచెం నెమ్మదిగా తాగడం కంటే ఇలాంటి జ్యూసులు కొంచెం ఫాస్ట్గా తాగడమే బెటర్ అండి. మనకి సీజన్లో వచ్చే మ్యాంగో జ్యూస్ కానివ్వండి, గ్రేప్స్ జ్యూస్ ఇలాంటివి మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది తాగాలని. కానీ క్యారెట్, బీట్రూట్ అనేసరికి కొంచెం బలవంతంగానే పోతుందిలేండి. కానీ అలవాటు అయిపోయిందండి. మాకేంటంటే డైలీ తాగుతున్నాం కాబట్టి మాకు చాలా వరకు అలవాటు అయిపోయింది, తాగాలనిపిస్తుంది అన్నమాట మార్నింగ్. సో అలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే మా వారికి కూడా నేను వంట చేశాను కదా, తనైతే తినేసి బయటికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకేముంటుంది, మనకు పనులన్నీ స్టార్ట్ అన్నమాట. నేనైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా నీట్గా తుడుస్తున్నాను. డైనింగ్ టేబుల్ అంతా తుడిచేశాక ఈరోజు సోఫాలన్నీ కూడా దులిపేస్తానండి. నీట్గా దులిపేసి ఆ తర్వాత కబోర్డ్స్ అవన్నీ కూడా తుడిచేస్తాను. ఈ మధ్య ఏంటంటే దుమ్ము చాలా వస్తుందండి. మనకి ఇప్పుడు ఇలాగే వస్తుందిలేండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అన్నమాట. చలికాలం నుండి మొదలు పెడితే మళ్ళీ వర్షాకాలం వరకు ఫుల్గా దుమ్ము వస్తుందండి. ఎట్లాగో మనం ఉండేది ఇంకా మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా మనకి డస్ట్ ఎక్కువగానే వస్తుందండి. ఇంకా 2-3 డేస్కి ఒకసారి అన్నీ క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా కూడా దుమ్ము ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదండి, చాలా వరకు వస్తుంది. ఇంకా మాకు ఇంట్లో ఉన్నవన్నీ ఎక్కువగా వైట్ కబోర్డ్స్ కానివ్వండి అన్నీ కూడా వైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం దుమ్ము కనిపిస్తుంది. అందుకే నేను నీట్గా తుడిచేస్తాను. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాక ఇంకా నా పూజ అంతా కూడా మార్నింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. బయట చూసారా ఎంత బాగుందండి ఎండ. కాసేపు అలా ఎండకి వెళ్ళి ఉండాలనిపిస్తుంది, కానీ ఇంకా మన పనులతో అంత ఫ్రీగా కూర్చునే అంత ఏమీ ఉండదులేండి. ఇంకా బయట కూడా వెదర్ అయితే బాగుందండి, మంచి ఎండ అన్నమాట.
చలికాలం అయితే ఎండ కోసం ఎదురు చూస్తూ ఉంటామండి, ఎప్పుడెప్పుడు ఎండ వస్తుందా అని. కానీ ఇంకా ఎండాకాలంలో అయితే తిట్టుకుంటాం కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.